స్పర్మ్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటివన్నీ కొంచెం నార్మలైజ్ చేసి నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్ కూడా ఉండాలి సార్, లేకపోతే ఇది వేరే వాళ్ళు చేస్తే వేరే రకం. ఎందుకంటే దాన్ని వల్గర్ గా చూసే టైం అయిపోయింది. అవునండి. మన అందరం ఇప్పుడు లివింగ్ ఇన్ 2025, లెట్స్ యాక్ట్ లైక్ ఇట్ అనిపిస్తుంది. ఓకే, గతంలో కూడా ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాను మిమ్మల్ని. మంచి హీరోయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు, మంచి లీడ్స్ చేస్తున్నారు, మధ్యలో ఆ డాకు మహారాజు లాంటి చిన్న క్యారెక్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అది ఎవరో పెద్ద యాక్టర్స్ ఉన్నారనే లేకపోతే పెద్ద కాంబినేషన్స్ అని? యాక్చువల్లీ నాకు ఒరిజినల్ గా చెప్పినప్పుడు వన్ ఆఫ్ ద లీడ్స్ అని చెప్పారు. సో ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. నాకు చెప్పే రోల్ కూడా చాలా పెద్ద రోల్. అది మరి తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి విచ్ వాస్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్. సో దాని తర్వాత అవుట్కమ్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మరి ఒప్పుకున్న తర్వాత మనం నా కర్తవ్యం నేను ఫినిష్ చేయాలి కాబట్టి అంతే, దట్స్ ఇట్. మళ్ళీ చేస్తారు అటువంటి వస్తే? నో అండి, బికాజ్ నాకు అంటే చిన్న చిన్న రోల్స్ నాకు అనిపించింది ఎందుకు చేసింది తను. కొత్తగా వచ్చిన వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఏముంటుంది? అదే చెప్పిన దాని తర్వాత కొంచెం చాలా మారాయి అన్ఎక్స్పెక్టెడ్ గా.